అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నడిపి మల్లయ్య ముంచుకి నడిపి మల్లయ్య ముంచుకి సాంకేతిక కారణాలతో బ్యాంకు వాళ్ళ సమాచార లోపంతో కొందరికి రాలేదు. అది కూడా వాస్తవమే. దాంతో పాటు ఏదైతే రైతు బంధు గతంలో 5,000 ఇస్తుందో దాన్ని మనం 6,000కు పెంచినాము. మరి నిన్ననే ప్రారంభించబడ్డది. గతంలో కూడా 4 ఎకరాల వరకు ఇవ్వడం జరిగింది. నిన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏరువాక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి నిన్ననే పంపిణీ కూడా ప్రారంభించారు. మరి ఇప్పుడే సోదరులు చెప్తా ఉన్నారు, కొంతమందికి 5 ఎకరాల వాళ్ళకు కూడా మరి డబ్బులు జమైన విషయం, 5 ఎకరాల వాళ్ళకు కూడా డబ్బులు జమైనని చెప్తా ఉన్నారు. నేను మీతో మనవి చేస్తా ఉన్నా, గత ప్రభుత్వం ఎవరికైతే వ్యవసాయం చేయని భూములకు కూడా ఇచ్చిందో, ఎట్లయితే ప్లాట్లు చేసిన భూములకు కూడా పైసలు ఇచ్చిందో, గవ్విట్లకు తప్ప ఏ రైతు ఎంత వ్యవసాయం చేసినా, ఎవ్వరు 20 ఎకరాలు చేసినా, 30 ఎకరాలు చేసినా, 10 ఎకరాలు చేసినా, ఎంత చేసినా వాళ్ళందరికీ కూడా రైతు భరోసాలో ఎకరానికి 6,000 రూపాయలు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. మరి నిన్న నుంచి డబ్బులు కూడా రిలీజ్ అవుతున్న విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరితో మనం చేస్తా ఉన్నాను. ఆరోగ్యశ్రీ కూడా ఏదైతే 5 లక్షల రూపాయల పరిమితి ఉండనో దాన్ని 10 లక్షల రూపాయలకు పెంచుతామని చెప్పిన పేదవాళ్ళు ఆసుపత్రికి వెళ్ళినప్పుడు మరి ఆరోగ్యశ్రీలో ఉచితంగా చికిత్స అందాలని 10 లక్షల రూపాయలకు పెంచిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీతో మనవి చేస్తా ఉన్నాం. ఇక ఆధార్ ధరణి ఏదైతే మరి రెవెన్యూ చట్టం ఉండేనో, ఎంత లోపభూయిష్టంగా ఉండేనో, ఎన్ని ఇబ్బందులు పడ్డారో రైతులు మీ అందరికీ తెలుసు. మరి అటువంటి ధరణి స్థానంలో ప్రజలందరూ ఆమోదించే విధంగా, ప్రజలందరికీ సౌకర్యవంతంగా ఉండే విధంగా భూభారత చట్టాన్ని తీసుకొచ్చి మరి మొన్న 2వ తారీఖు జూన్ నుండి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న విషయాన్ని కూడా సగౌరవంగా మీ అందరి ముందరనే మనవి చేస్తా ఉన్నాను. దేశంలో ఇక్కడ లేని విధంగా కుల గణన చేపట్టి జనగణనతో పాటు కుల గణన చేయాలన్న డిమాండ్ ఏదైతే ఉందో ప్రజల నుంచి వచ్చిందో రాహుల్ గాంధీ గారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.